గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సీధసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం. మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం, ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం, ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి, అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా, కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా, వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి, వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు, దీంతో పాటుగా వివాహ సంబంధం, అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా, పుత్రికా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాశులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ, ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలు ఉపయోగించి ఆ ప్రశ్నా భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా, ఖచ్చితంగా, నికార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది. ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది, ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. అనుకున్నటువంటి పని మీద కంటే మీకు సంబంధం లేనటువంటి వ్యవస్థలోకి మీరు అడుగుపెట్టడం, అది మనకి క్రెడిట్ రాకపోయినా, మనది కాకపోయినా ఆ పనులు మీరు చేయబెట్టడం, దీనివల్ల టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఎక్కువ లభిస్తుంది. ఆరోగ్య విషయంలో స్థిరత్వమైనటువంటి ఆరోగ్యాన్ని ఏర్పరచుకుంటుంటారు. చెయ్యి భుజాల దగ్గర లాగడం అనేటువంటిది ఎక్కువ లభిస్తూ ఉంటుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త గౌరవం అనేది తగ్గుతుంది. దీనివల్ల కొంచెం మానసికమైన క్షేదన పొందిన మన క్యాడర్కి ఏం పోదు, మనకి ఏ నష్టం లేదు అనేటువంటి మేకపోతు గాంభీర్యాన్ని మీరు పాటించవలసి వస్తుంది. పైగా సినీ, రాజకీయ, సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటుంటారో వారికి కొంచెం ఇబ్బందిగా కలుగుతోంది. మీరు అనుకున్న స్థాయిలో మీరు రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఇంత చేసినా కూడా నన్ను గుర్తించట్లేదు అని మానసికమైన క్షేదన పొందే అవకాశం ఎక్కువ లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో అవి ఆటంకాలు ఏర్పడేటువంటివి జరుగుతున్నాయి. ఇక ఈ నెలలో స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సెప్టెంబర్ నెల 10వ తారీఖు నుంచి 27 వరకు కూడా మీకు అనూహ్యంగా కలిసి వస్తుంది. వ్యాపార ప్రారంభం చేసేటువంటి వారు టెలివిజన్లకు సంబంధించి కానీ లేదా పాలకు సంబంధించి కానీ,
డైరీ ఫామ్లకు సంబంధించి కానీ లేకపోతే కోళ్ళ పరిశ్రమలు కానీ అద్భుతంగా కలిసి వస్తుంటాయి. ఈ యొక్క వ్యాపారం మీరు పరోక్షంగానే చేయాలి, ప్రత్యక్షంగా చేయడానికి అధికారం లేదు. ఎవరికైతే విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక కలుగుతున్నారో అటువంటి కోరికను తీర్చుకోవడానికి ఖచ్చితంగా సెప్టెంబర్ నెల 11వ తారీఖు నుంచి 18 వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఈ ధనుసు రాశి వారికి, విదేశాలకు వెళ్ళే వారికి అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీరు ఈ నెలలో అందిపుచ్చుకోరు. ఇంత పూర్వం మీరు అందిపుచ్చుకునే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళ పేర్ల మీద కాస్త గొడవల వల్ల వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టడం అనేది జరుగుతుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు. ఈ నెలలో వివాహానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకోండి. మనపిల్లాడని ఇచ్చేటువంటి అవకాశం మాత్రం ఎక్కడ వద్దు. ఇక మీ మాటకి విలువ తగ్గడం, సమాజంలో మిమ్మల్ని నుండి గుర్తించే వాళ్ళు తగ్గడం అనేది జరుగుతుంది. విలువైన వస్తువులు దాచిపెట్టిన చోట పూర్వం మర్చిపోయిన వస్తువులు మళ్ళా మీకు అంటపడడం, ఇది నా కష్టాజీతం కాబట్టి నేను దీన్ని పోగొట్టుకోలేకపోయాననేటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. వీరి యొక్క మాట ద్వంద్వ వైఖరిగా ఉంటుంది. ఎవరన్నా గదవాయిస్తే నేను చేయలేదని నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఈ రాశివారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క చెస్ట్కి సంబంధించి లేదా వీపు వెడక భాగంలోనూ కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. ఉమ్మ నీరు చేరడం, లేకపోతే కనుక చెస్ట్లో నీరు చేరి అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ ఏర్పడడం, ఉమ్మ నీరులో కాస్త దిగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిరంతరము డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. సొంత ప్రయోగం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు మీరు తెలుసుకోవాలంటే, వ్యక్తిగత రీత్యా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. గోచార రీత్యా మాత్రం నేను పరిష్కారాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ నెలలో ధనుసు రాశి వారు ఉదయము సాయంత్రం వేళ సూర్యాస్తకం కానీ లేదా ఆదిత్య పారాయణ కానీ లేదు అనుకుంటే గనక నవగ్రహాల్లో సూర్యగ్రహం దగ్గర రాగి పళ్ళెంలో పటికీ బెల్లం, మిశ్రీ అంటారు, మిశ్రీని ఉంచి నైవేద్యంగా చూపించి దాన్ని మీరు స్వీకరించండి. నిత్యము కూడా నల్లటి బొట్టును పెట్టుకోవడం చాలా మంచిది. శ్రీ భగవన్ సూర్యాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని 54 సార్లు పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేటువంటి తొలగి పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది.